కామకళ. ఈ కామకళ అనే విషయాన్ని ఇక్కడ మళ్ళీ లలితా శాస్త్రంలో 321 నుంచి 330 దాకా 10 నామాలు. ఈ 10 నామాల్లోనూ కామకళ స్వరూపం చెప్పడం జరుగుతోంది. కామము అంటే కోరిక, ఈ కోరికలు తీర్చే కళ, అదే సాధక్య కళ, ఆ పరమేశ్వరి యొక్క కళ. సాధకుడి యొక్క అన్ని కోరికలు అంటే సాధకుడు ఉండేవి రెండే, ఒకటి ఇహము, రెండోది పరము. ఇహము అంటే లౌకికమైనటువంటి విషయాలన్నీ కూడా, ఈ కోరికలన్నీ కూడా తీర్చేది. లౌకికమైనటువంటి కోరికలు అంటే ఏమిటి అసలు? మానవుడు ఇష్టాపూర్తములు అనేవంటి 2 రకాలైన కర్మలు చేస్తూ ఉంటాడు ఇక్కడ. వాటిని ఇష్టాపూర్తి కర్మలు అని అంటారు. ఇష్టి కర్మలు అంటే అగ్నిహోత్రము, జపము, ఇటువంటివన్నీ కూడా, వేదాధ్యయనము, ఐతి పూజ, వైశ్యదేవం, ఇవన్నీ కూడా ఇష్టి కర్మలు అంటారు. పూర్తి కర్మలు అంటే తోటలు పెంచటం, బావులు తవ్వించడం, చెరువులు తవ్వించటం, సత్రాలు కట్టించటం, అన్నదానాలు చేయటం, ఇవన్నీ కూడా పూర్తి కర్మలు. ఇక్కడ ఈ విషయాన్ని 321వ నామం నుంచి చెప్తూ ఉన్నాడు. కామ్య 321వ నామం. కామ్య కామకళా రూప. కామ్య అనేది 321 అంటే కోరికలు తీర్చేది. కోరికలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇష్టాపూర్తి కర్మలు. ఇష్టాపూర్తి కర్మలు చేస్తే ఏమవుతుంది? ఇష్టాపూర్తి కర్మలు కనుక చేసినట్లయితే మానవుడు స్వర్గాది లోకానికి వెళ్తాడు. మనం మామూలుగా చెప్పడం ఏమంటే స్వర్గలోకానికి వెళ్తాడు అనేది మనం వాడుకలో చెప్పే భాష. ఇక్కడ స్వర్గలోకమే కాదు, మరణానంతరము మానవుడు సుఖపడటానికి అనేకమైన లోకాలు ఉన్నాయి. అందుకే స్వర్గాది లోకాలు, స్వర్గము మొదలైనటువంటి లోకాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ లోకాలు అవి ఏమిటి? ఇక్కడ పరమేశ్వరుణ్ణి ఆ సాధకులంతా గనక అర్చన చేసినట్లయితే మరణానంతరము ఆయన స్వర్గాది లోకాలకు వెళ్తాడు. అక్కడ తాను చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని పూర్తిగా అనుభవిస్తాడు. అనుభవించి కర్మశేషం అనుభవించడం కోసం మళ్ళీ ఈ భూలోకంలో అవతరిస్తాడు అని చెప్తూ ఉన్నాయి మనకి శాస్త్రాలు. అంటే ఎలా? అసలు అక్కడ ఏ సుఖాలు అనుభవిస్తాడు, మళ్ళీ కర్మశేషం ఎలా అనుభవిస్తాడు, ఈ విషయాలు మనం చూడాలి. ఇక్కడ మనకి విషయం ఏమిటి అంటే, స్వర్గలోకానికి వెళ్ళాడు. ఈయన చేసినటువంటి కర్మ ఫలితాన్ని బట్టి అక్కడ సుఖము అనేది ఉంటుంది. వాళ్ళు ఆనందాన్ని పొందుతూ ఉంటారు, ఆ సుఖాల్లో తేలియాడుతూ ఉంటాడు. అయిపోయిన తర్వాత కర్మశేషాన్ని అనుభవించడం కోసం మళ్ళీ భూలోకంలో జన్మిస్తాడు. ఇప్పుడు ఇక్కడ అనుమానం ఏమిటి అంటే, కర్మంతా కూడా అక్కడ అనుభవించాడు కదా, మరి కర్మశేషం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే పూర్తిగా కర్మ అనుభవించలేదా? ఇంకా కొంత కర్మ ఏమన్నా మిగిలిచ్చాడా? అంటే ఓ 70% కర్మే అనుభవించి మిగిలిన 30% అట్టి పెట్టుకున్నాడా? ఎక్కడి నుంచి వచ్చింది ఇంకా మిగిలింది అంటే? దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం చూడాలి. కర్మ ఫలితాన్ని అనుభవించటము. ఓ పిల్లవాడిని తీసుకెళ్ళి మనం బీటెక్లో చేర్పించాం. వాడు 4 సంవత్సరాలు కష్టపడ్డాడు, ఏదో చదువు అయిపోయింది. చదువు అయిపోతే ఏమైంది? వాడికి ఆ బీటెక్ సర్టిఫికేట్ ఇచ్చాడు, లేదా వీడు యూనివర్సిటీలో ఫస్టో సెకండో వచ్చాడు అన్నారు, ఆ ర్యాంక్ ఏదో ఇచ్చారు. వీడు చదివినటువంటి దానికి ఫలితం ఏమిటి? ఆ గోల్డ్ మెడల్ రావటం, లేదా వాడికి ఆ సర్టిఫికేట్ ఇచ్చేయటం. అయిపోయింది ఫలితం అక్కడితో. సో కర్మ ఫలితాన్ని పూర్తిగా వాడు అనుభవించేశాడు. మరి కర్మశేషాన్ని అనుభవిస్తున్నాడు అని అంటున్నాం ఇక్కడ. కర్మశేషము అంటే ఏమిటి? బీటెక్ వచ్చింది, వాడికి గోల్డ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ ఆయనతో ఫోటో కట్టాడు, ఫోటోకి వేలాడేసాడు, అంతవరకు అయిపోయింది. కానీ మరి కర్మశేషం, ఇప్పుడు వీడు ఉద్యోగం వచ్చిందిగా, మరి ఉద్యోగం దేనివల్ల వచ్చింది? ఆ బీటెక్ వల్లేగా వచ్చింది. అది కర్మశేషం. ఆ కర్మశేషాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాడు, దానివల్ల ఉద్యోగం వచ్చింది. అంతేగాని బీటెక్ చదువుకున్నావు కాబట్టి నీకు ఉద్యోగం ఇస్తాను ఎవరు నీకు బాండ్ రాసివ్వాల.
ఫలానా డిగ్రీ చేసావు కాబట్టి నీకు ఉద్యోగం ఇస్తాము అని ఎవరూ చెప్పలా నీకు. దానికి దీనికి సంబంధం లేదు. బీటెక్ చదువుకొని రోడ్లమ్మడి తిరుగుతున్న వాళ్ళు, మేము ఉద్యోగం చేయము అని చెప్పిన వాళ్ళు, మాకు ఉద్యోగం రాలేదు అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి అలా కాదు. కర్మశేషము అంటే ఆ మిగిలినటువంటి కర్మని అనుభవించడము, అది ఇక్కడ చేసే పని. దీనికి ఇంద్రజుమ్న మహారాజు అనేవాడు భారతంలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆయన ఒక మహారాజు. ఆయన చాలా వేదాంగ విధుడు, తత్వవేత్త, ప్రజలందరినీ చాలా గొప్పగా పాలించాడు. అటువంటి ఆ ఇంద్రజుమ్నుడు అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. 1, 2 కాదు. యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నప్పుడు ఆవు యొక్క తోక పట్టుకొని వాళ్ళు గోదానం ఇస్తారు, నీళ్లు వదిలిపెడతారు. అలా వదిలిపెట్టినటువంటి ఆ నీళ్లు, నేల మీద పడినటువంటి ఆ నీళ్లు, ఆ ప్రదేశం అంతా నీళ్లతో నిండిపోయింది. అంతా పెద్ద మడుగులాగా తయారైంది. కాలక్రమంలో ఆయన ఆవు తోకలు పట్టుకొని వదిలిపెట్టినటువంటి నీళ్లు పెద్ద సరస్సుగా ఏర్పడింది. సరే, ఆయన కాలం అయిపోయింది, ఆయన మరణించాడు. దేవదత్తలు వచ్చి స్వర్గానికి తీసుకెళ్లారు. స్వర్గలోకంలో సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఇన్ని ఇష్టాపూర్తి కర్మలు చేశాడు, యజ్ఞయాగాది కర్తవులు చేశాడు, దానాలు ఇచ్చాడు. అక్కడ సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది తెలీదు. చాలా సంవత్సరాల నుంచి ఆ స్వర్గ సుఖాలు అలా అనుభవిస్తూనే ఉన్నాడు. స్వర్గానికి అధిపతి ఇంద్రుడు, ఆయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆయన ఒక రోజున బయలుదేరాడు. లోపల ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు, వీళ్ళని చెక్ చేసుకుందాము అని ఆయన బయలుదేరి వచ్చాడు. అలా బయలుదేరి వచ్చేటప్పటికీ ఈ ఇంద్రజుమ్న మహారాజు దగ్గరికి వచ్చాడు. ఈయన ఎప్పటి నుంచి ఉంటున్నాడు, అసలు ఎప్పటి నుంచి ఉంటున్నాడో తెలియట్లా, అంతకాలం నుంచి ఉంటున్నాడు ఇక్కడ. వెంటనే ఇంద్రుడు అడిగాడు, ఏమయ్యా ఇంద్రజుమ్న, నువ్వు చాలా రోజుల నుంచి ఉంటున్నావు కదా ఇక్కడ, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటున్నావు, కాబట్టి నీ పుణ్యం కాస్త అయిపోయింది, ఇంకా నువ్వు ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపోవాల్సింది ఇక్కడి నుంచి అన్నాడు. నేను వెళ్ళను అన్నాడు ఆయన. అదేమిటయ్యా, నీ పుణ్యఫలం అయిపోయింది కదా. అవలేదని ఎట్లా చెప్తున్నావయ్యా? ఇంకా నేను చేసినటువంటి పుణ్యఫలాన్ని గురించి భూలోకంలో చెప్పుకుంటూనే ఉన్నారు, అందుకని నేను స్వర్గంలో ఉండే అవకాశం నాకు ఇంకా ఉంది, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఉంటాను అంటే లాభం లేదయ్యా, నీ పేరు భూలోకంలో చెప్పుకుంటున్నారు అనే మాట నువ్వు రుజువు చేసుకో, అప్పుడు ఉండనిస్తాం అన్నాడు. సరేను అన్నాడు ఇంద్రజుమ్న మహారాజు. వాళ్ళు 2 దేవదూతల నుంచి పంపించాడు ఇంద్రుడు. భూలోకానికి వచ్చాడు. భూలోకంలో తాను ఎక్కడైతే ఈ యజ్ఞయాగాది కర్తవులు చేశాడో ఆ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక ఋషీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ఎవరు అంటే ఆయనే మార్కండేయుడు. ఏమయ్యా ఓ ఋషీశ్వర, నేనెవరో నీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలీదు, నేను ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తూ ఉన్నాను, నీ పేరు ఎప్పుడూ నేను వినలేదు, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. అలా అని, అదిగోనయ్యా ఆ దూరంగా ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు మీద ఒక బకశ్రేష్ఠుడు ఉన్నాడు, ఆ బకశ్రేష్ఠుడు ఆయనకి ఏమన్నా తెలిసేమో, నువ్వు ఆయన వెళ్ళి అడుగు అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈ దేవదూతల్ని వెంట పెట్టుకుని ఇంద్రజుమ్న మహారాజు. ఆయన ఇప్పుడు ఆ బకుడిని అడిగాడు, ఆ కొంగని అడిగాడు, ఏమయ్యా కొంగ, నీకు నేనెవరో తెలుసా అన్నాడు. అయ్యా, నేను ఆ మార్కండేయుడి కన్నా చాలా ముందు కాలం నుంచి ఉంటున్నాను, కానీ నువ్వెవరో నాకు తెలీదు, నాకన్నా ఇంకా చాలా కాలం ముందు నుంచి ఉంటున్నవాడు ఒక మడుగుంది, ఆ సరస్సులో ఉన్నటువంటి ఒక తాబేలు ఉంది, ఆ తాబేలుని అడుగు అన్నాడు. ఇంద్రజుమ్నుడు ఆ తాబేలు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా, నేనెవరో నీకు తెలుసా అని అడిగాడు. అప్పుడు ఆ తాబేలు అంటుంది, 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి, ఓ మహారాజా, నువ్వు నాకు తెలియపోవటం ఏంటి,
నువ్వు ఇంద్రద్యుమ్న మహారాజువు. కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు ఇక్కడ రాజ్యం చేసావు. అలా చేసినప్పుడు అనేకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేసావు. ప్రతిసారి కూడా కొన్ని లక్షల గోవుల్ని దానం ఇచ్చావు నువ్వు. అలా ఇచ్చిన దానం ఇస్తున్నప్పుడు వదిలిపెట్టినటువంటి నీటి వల్లనే ఈ సరస్సు అనేది ఇక్కడ ఏర్పడింది. ఆ సరస్సే ఇప్పుడు కొన్ని వేల ఎకరాలకి సాగునీరును అందిస్తోంది, కొన్ని లక్షల మందికి తాగునీరు ఇస్తోంది. ఈ సరస్సుని ఆధారంగా చేసుకునే మేము అంటే ఈ జలచరాలు, అనేక మంది జలచరాలు ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. కాబట్టి నువ్వు మహానుభావుడివి, నేను ఎట్లా మర్చిపోతాను, నీకు నమస్కారం అంది. వెంటనే అంటాడు ఇంద్రద్యుమ్న మహారాజు, చూసావా నా పేరు చెప్పింది, నన్ను మర్చిపోలేదు, కాబట్టి నేను ఇంకా స్వర్గలోకంలో ఉండే అధికారం నాకు ఉన్నది అన్నాడు. వెళ్ళిపోయాడు స్వర్గలోకానికి. అంటే ఇక్కడ మనకి తెలిసే విషయం ఏమిటి అంటే, ఈ ఇష్టాపూర్తి కర్మలు కనుక మనం చేసినట్టయితే మన పేరు ఈ భూలోకంలో ఎంతకాలం అయితే చెప్పుకుంటారో అంతకాలము ఆ వ్యక్తి స్వర్గలోకంలో కానీ లేదా నరకంలో కానీ ఉంటాడు. ఇంద్రద్యుమ్న మహారాజు యొక్క పేరు ఇంకా చెప్పుకుంటున్నారు కాబట్టి ఇంద్రద్యుమ్నుడు స్వర్గంలో ఇంకా ఉన్నాడు. అలాగే మనకి ఎప్పుడో భారతదేశాన్ని అశోక చక్రవర్తి పరిపాలించాడు అన్నారు. ఎప్పుడు? బహుశా క్రీస్తు పూర్వం 323లో గంవాలు పరిపాలించాడు అశోకుడు. ఆ ప్రాంతాల్లో ఆయన విజయస్తంభాన్ని నాటించాడు హస్తినాపురంలో. ఆ విజయస్తంభం ఇప్పటికి వాళ్ళకి కూడా ఉంది. 32 అడుగుల ఎత్తుతో ఉన్నటువంటి విజయస్తంభము, అశోక స్తంభం అంటారు దాన్ని. ఆ అశోక స్తంభం ఇవాళకి కూడా అది ఎండకి ఎండుతోంది, వానకి తడుస్తూనే ఉంది. అదే లోహ నిర్మితమైనటువంటి స్తంభం ఇవాళకి కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. ఆ తర్వాత మన వాళ్ళు తయారు చేసినటువంటి లోహ స్తంభాలు చాలా పోయినాయి, అది మాత్రం అట్లాగే ఉంది. ఆ స్తంభం ఏ లోహంతో తయారు చేశారు, ఎలా తయారు చేశారు అనే విషయం కనుక్కోవడానికి ఇంతవరకు మన వాళ్ళకి వీలు కాల. ఆ అశోకుడి యొక్క పేరు ఇవాళకి కూడా మనం చెప్పుకుంటున్నాం. మనం 4 సింహాలు అని అంటాం. ఈ 4 సింహాల గుర్తు అనేది అశోకుడు ఏర్పాటు చేసింది. ఆ 4 సింహాల కింద ధర్మచక్రం ఉంటుంది. భారతదేశం యొక్క జెండాలో మనకు ఉండే చక్రం ఉంది, అదే ధర్మచక్రం. దాన్నే అశోక చక్రము అంటారు. ఇవాళకి కూడా మనం అశోకుడి యొక్క పేరు తలుచుకుంటూనే ఉన్నాం. అంటే ఆయన ఇవాళకి కూడా ఇంకా ఆ స్వర్గలోకంలోనే ఉన్నాడు. ఈ రకంగా ఇష్టాపూర్తి కర్మలు చేసినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ పేరు ఈ లోకంలో ఎంతకాలం అయితే తలుచుకుంటూ ఉంటారో అంతకాలం కూడా స్వర్గంలో ఉంటారు. అలాగే వాళ్ళ దుర్మార్గ పనులు, వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనులు ఎంతకాలం తలుచుకుంటారో అంతకాలం వాళ్ళు నరకంలో ఉంటారు. ఈ విషయాన్ని ఇక్కడ మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కామ్య ముముక్షుల చేత కోరదగినది, ముముక్షుల చేత పొందబడినది. కామి కాని వాడు మోక్షకామిగాడు. కోరికలన్నీ తీర్చేనే నీకు జ్ఞానము అనేది వస్తుంది. అటువంటి జ్ఞానుల చేత పొందబడేది, పూజింపబడేది కామకళారూప. ఆ కామేశ్వరుని యొక్క కళావిభూతి శక్తి, ఆ శక్తే కామకళ అనబడుతుంది. ఆ కామకళ యొక్క రూపంలో ఉండేటటువంటిది కామకళాంబ అనేది ఒక మంత్రం ఉంది. అస్య శ్రీ కామకళాంబ మహామంత్రస్య. దీనికి మన్మధుడు ఋషి, జగతి ఛందస్సు, కామకళాంబ దేవత. ఇలా ఈ కామకళాంబ అనేటటువంటి మంత్రాన్ని కూడా ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. కదంబ కుసుమ ప్రియ, కదంబ పూలు. ఈ కదంబ పూలు అంటే చాలా ప్రీతి కలిగినటువంటిది. ఏమిటి ఈ కదంబ పూలు అంటే? ఇదివరకంటే అవి ఎక్కడో మనకి చాలా తక్కువ చోట్లే ఈ కదంబ వృక్షాలు ఉన్నాయి అని చెప్పుకునేవాళ్ళం. అంటే మనకి
ఈ కదంబ వృక్షాలు అనేవి కేవలం 6 వృక్షాలే త్రిపురాంతకంలో ఉన్నాయి అని చెప్పేవాళ్ళం. కానీ ఇవాళ రోజున చాలా చోట్ల ఉన్నాయి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోనూ లేకపోతే పసుపు కలర్లోనూ ఉండేవంటి పూలు పోస్తాయి. ఆ పూలు బ్యాడ్మింటన్ బంతుల్లాగా ఉంటాయి, ఊలు బంతుల్లాగా ఉంటాయి ఆ పూలు. ఆ పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటిది. ఈ కదంబ వృక్షాలు అనేవి 5 రకాలుగా ఉన్నాయి. మళ్ళీ అవి ఏమంటే ధారా కదంబము, భూమి కదంబము, ధూళి కదంబము, రాజధూళి కదంబము, రాజకదంబము అని 5 రకాలుగా ఉన్నాయి. ఇందులో ఈ రాజకదంబము ఇది చాలా పెద్దదైనటువంటి వృక్షం. దీన్నే కడిమి చెట్టు అని కూడా అంటారు. కదంబ వృక్షాన్నే కడిమి చెట్టు అంటారు. విశ్వనాథ సత్యనారాయణ గారు కడిమి చెట్టు అని ఒక నవల కూడా రాశారు. అదే కదంబ వృక్షం. కళ్యాణి మంగళస్వరూపము కలిగినటువంటిది, మంగళప్రదమైనటువంటిది, మానవులకు అన్ని రకాలైనటువంటి శుభములు కూడా చేకూర్చేది. జగతి కంద చరాచర జగత్తు అంతటికీ కూడా మూలాధారమైనటువంటిది. ఈ జగత్తులు సృష్టించడానికి మూలమైనటువంటిది, అన్నింటికీ కూడా ఆధారమైనటువంటిది. కరుణారససాగర కరుణాస్వరూపము, దయాస్వరూపము విపరీతంగా కలిగినటువంటిది. కళావతి కళలన్నీ కలిగినటువంటిది. కళలు అంటే మొత్తం 64 కళలు. వాటినే చతుష్షష్ఠి కళలు అని అంటాం. ఈ 64 కళలే రూపంగా కలిగినటువంటిది, ఆ కళా స్వరూపంగా కలిగినటువంటిది. ఇందులో ఈ 64 కళలు అంటే అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు, బ్రహ్మ కళలు, విష్ణు కళలు, రుద్ర కళలు, సదాశివ కళలు, పరాకళలు, ఇవన్నీ కూడా మొత్తం కలిపి షణ్ణావతి కళలు అని అంటారు. ఈ కళల యొక్క స్వరూపం కలిగినటువంటిది. అందుకే కళారూప, కళాలాప, కళలే సంభాషణగా కలిగినటువంటిది. అంటే ఆవిడ యొక్క మాటలన్నీ చాలా ఇంపుగా ఉంటాయి, చాలా మృదు మధురమైనటువంటి వాక్కు కలిగినటువంటిది, ఆ ధ్వని కలిగినటువంటిది. కాంత కమనీయురాలు, మిగుల అంటే బాగా చక్కనైనటువంటిది, అందమైనటువంటిది. కాదంబరి ప్రియా, కాదంబరి అంటే ఉత్తమమైనటువంటి కళ్ళు, కదంబ వృక్షం నుంచి తీసినటువంటి కళ్ళు, దాన్ని కాదంబరి అని అంటారు. ఆ కాదంబరి కదంబ వృక్షాలు అన్న వాటి నుంచి తీసినటువంటి కళ్ళు అన్న చాలా ప్రీతి కలిగినటువంటిది. కాదంబరి ప్రియా. ఇలా 321 నుంచి 330వ నామం దాకా అమ్మవారి యొక్క కామకళ అనే దాన్ని వివరించడం జరిగింది.